కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, దేశంలో గందరగోళం సృష్టించడానికి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఓటు చోరీ అంటూ విష ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీని ఈ అంశంపై కోర్టుకు వెళ్తారా అని అడిగితే మాత్రం ప్రజాస్వామ్యాన్ని రక్షించడం నా పని కాదు అంటూ పక్కకి తప్పుకుంటున్నారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉన్నా ఓడిపోయామన్నారు. లోక్సభలో బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వస్తే మాత్రం అవి అబద్ధమన్నారు. ఓటములు ఎదురైనప్పుడల్లా దేశంలో గందరగోళం సృష్టించడం రాహుల్ గాంధీకి అలవాటు అయ్యింది. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ఓటు చోరీ కాదు, మా నేతలు టికెట్లు అమ్ముకోవడమే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ నేతలైన కుమారి సెల్జా, సంపత్ సింగ్లే బహిరంగంగా ఆరోపణలు చేశారు. కానీ రాహుల్ గాంధీ ఇవన్నీ మరిచిపోయి ప్రజల మద్దతుతో గెలిచే సత్తా లేక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై తప్పులు మోపుతున్నారు. ఆత్మ విమర్శ చేసుకోవడం మరిచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.